Hello students, reading and writing Telugu and English with a simple technique అన్న ఈ వర్క్ బుక్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయండి. ఫస్ట్ పేజీలో ఆ నుండి ఔ వరకు ఏ ఏ ఇంగ్లీష్ అక్షరాలతో స్టార్ట్ అవుతాయో ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆ అనే పలుకు అనిమల్ అనే పదంలో ఏతో, అండర్ అనే పదంలో యూతో ప్రారంభిస్తాం. అని తెలపడానికి గుర్తుగా ఆ అంటే ఏ లేక యు అని ఇచ్చాం. ఇలా ఔ వరకు ఏ ఏ అక్షరాలతో ప్రారంభించేది ఈ పేజీలో తెలిపాం. ఒక్కో అక్షరానికి వచ్చే గుర్తులను క్రింది వరకు రాస్తూ పలుక్కుంటూ వెళ్ళండి. ఇలా ఏ ఏ సౌండ్స్ వచ్చినప్పుడు ఏ ఏ ఇంగ్లీష్ అక్షరాలను ఉపయోగించాలో ఈ పేజీని ఆపి క్యూఆర్ కోడ్ను మరో సెల్ ఫోన్తో క్యాప్చర్ చేసుకొని విని క్రింది వరకు రాయండి. ఇక సెకండ్ పేజీలో ఇంగ్లీష్ ఓవెల్స్ అయిన AEIOUలకు వచ్చే శబ్దాలనిచ్చాం. ఇక థర్డ్ పేజీ నుండి తెలుగు కన్సోనెంట్స్ అయిన కాఖ గఘాలకు ఇంగ్లీష్ రూపాలనిచ్చాం. ఇలా 3, 4, 5 పేజీలు కన్సోనెంట్ సౌండ్స్. ఈ 5 పేజీలలో ఇచ్చిన ఖాళీలలో పైనున్నవి అలాగే రాసేస్తే ఆ సౌండ్స్ ఈజీగా గుర్తుండిపోతాయి. ఇక 6th పేజీ గమనించండి. ఆ ప్లస్ లా, అలా అని మొదటి గడిలో వస్తుంది. ఆ అంటే ఏ అని, లా అంటే ఎల్ఏ అని మొదట నేర్చుకున్న 5 పేజీలలో వచ్చింది. కాబట్టి ఏఎల్ఏ అని అంత సులువుగా ఇంగ్లీష్లో రాసేస్తాం. ఏపీపీఎల్ఈ యాపిల్ అనో, ఎంఓటీహెచ్ఈఆర్ మదర్ అనో నేర్చుకునే సిస్టమ్ కాదు. సౌండ్కు లెటర్ కూర్చోబెట్టడమే. ఇలా 6th, 7th, 8th, 9th, 10th, 11th పేజీల వరకు మొదట క్యూఆర్ కోడ్లో నేను పలికినట్లే పలకాలి, తరువాత పలుక్కుంటూ రాసుకోవాలి. 100% వితిన్ డేస్లో మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చెక్ చేసుకోండి. 12, 13 పేజీల్లో మరొక్కసారి 1 and 2 పేజెస్లో ఇచ్చిన ఓవెల్స్నే మళ్ళీ ఇచ్చాను. మరొక్కసారి పలుకుతూ రాసుకోండి. మీ జీవితకాలం గుర్తుండిపోయే ఈజీ మెథడ్. ఇక 14వ పేజీ గమనిస్తే తెలుగు రాసేటప్పుడు వేరే వేరే అక్షరాలకు ఈ ఓవెల్ సౌండ్స్ కలిపితే ఎలా రాస్తామో తెలిపే గుర్తులిచ్చాను. వీటినే తలకట్టు, దీర్ఘము, గుడి, గుడి దీర్ఘము అన్న పేర్లతో చిన్నప్పుడు నేర్చుకుని ఉంటారు. ఓవెల్స్ గుర్తులే ఇవి. ఈ అచ్చులను హల్లులకు కలిపినప్పుడు ఎలా రాయాలో లైట్ ప్రింట్లో చూపించాను. వాటి మీదే రాయండి. మొదట వింటూ
నాతో పాటు పలకండి, తర్వాత పలుక్కుంటూ రాయండి. ఇలా 18వ పేజీ వరకు రాయండి. అవే అక్షరాలను 19 నుండి 22 వరకు ఇంగ్లీష్లో రాస్తాం. మరి 23, 24 పేజీల్లో మళ్ళీ అచ్చులు, వాటి సౌండ్స్ గుర్తు చేసుకుంటాం. ఇక 25 నుండి దీర్ఘాక్షరాలతో కూడిన పదాలను ఇంగ్లీష్లో ఇస్తే తెలుగులో రాస్తాం. ఇలా 30వ పేజీ వరకు. ఇక 31 నుండి 40 వరకు తెలుగులో ఇస్తే ఇంగ్లీష్లో రాసేస్తాం. ఇక 41 నుండి అన్ని దీర్ఘాక్షరాలతో కూడిన పదాలను ఇంగ్లీష్లో ఇస్తే తెలుగులో, తెలుగులో ఇస్తే ఇంగ్లీష్లో రాసే ప్రాక్టీస్ పేజీలు ఇచ్చాను. వీటన్నింటినీ మీరు ఇంత ఈజీగా ఎంజాయ్ చేస్తున్నారంటే కారణం 1-2 పేజీలే. వాటిని మరొక్కసారి ప్రాక్టీస్ చేసుకునేందుకు ఇక్కడ ఇచ్చాను. ఇక 99 నుండి తెలుగు పదాలను ఇంగ్లీష్లో రాయమని ఇచ్చాను. ఇలా చూస్తూనే అలా రాసేస్తారు. విఐ, నా, ఎన్ఏ, యా, వైఏ, క, కేఏ. ఇలా ఇంత సింపుల్గా వినాయక, విఐ, ఎన్ఏ, వైఏ, కేఏ అని ఇంగ్లీష్లో రాసేస్తాం. ఇప్పటిదాకా సరళాక్షరాలు, దీర్ఘాక్షరాలతో కూడిన పదాలన్నింటినీ కాన్ఫిడెంట్గా రాయగలిగాం. ఇక 102వ పేజీ నుండి ఒత్తులు, వాని గుర్తులు ఇచ్చాం. పైన అక్షరం, క్రింద దాని గుర్తు. కేవలం ఒత్తు గుర్తులనే క్రింది వరకు రాయండి. ఇది కేవలం తెలుగుకే. ఒత్తులు సపరేట్ గుర్తుల రూపంలో రాస్తాం. అదే ఇంగ్లీష్కి అయితే కేకు కే కలిపితే ఒత్తు వచ్చేస్తుంది, క అనేటటువంటి శబ్దం వచ్చేస్తుంది. ఇలా అన్ని తెలుగు అక్షరాలకు ఒత్తులు ఇంగ్లీష్లో ఇచ్చాను. తెలుగులో వ్రాయండి. తెలుగులో ఇచ్చిన పేజీల్లో ఇంగ్లీష్లో రాయండి. ఇలా 133వ పేజీ వరకు నింపేయండి. ఇక 134, 135 పేజీల్లో మళ్ళీ 1-2 పేజీలను ఒక్కసారి రాసుకుందాం. ఎందుకంటే భాషలకు ప్రాణం ఈ 2 పేజీలే. 136 నుండి పర్ఫెక్ట్, టంబ్లర్, ఫ్యాంటాస్టిక్. ఇలా ఇంత సులభంగా తెలుగులో విడగొట్టి రాయండి. తెలుగు అర్థం కాదు, ఈ పదాన్ని యాజ్ ఇట్ ఈజ్ తెలుగులో సౌండ్స్ ప్రకారం దూరంగా రాయండి. ఇలా 143వ పేజీ వరకు ఇచ్చాను. ఇక 144, 145 పేజీలు. ఇక 146 నుండి డ్రింక్ అంటే డ్రింక్, డిఆర్ఐఎన్కే అని అలా అంత సులభంగా స్పెల్లింగ్ని రాసేయడమే. ఈ వర్క్ బుక్
ఎంత తొందరగా రాసేస్తే అంత తొందరగా మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్లతో పాటు మరేదైనా తొందరగా అర్థం చేసుకోగలం. నా భరతమాత బిడ్డలంతా ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్ళాలని ఆకాంక్షించే మీ వీఆర్ రెడీ.